So this is again a very important thing which we will be discussing in the next little more detail because it's connected to you. Then social responsibility, community engagement. See, again and again we are talking of community engagement. We cannot stay in isolation. The institution has a social responsibility and the community has a responsibility with the institution. ఇదంతా చివరికి మన సమాజం కోసం మనం చేస్తుంది. So this is one. Then basic facilities, amenities for a safe, secure environment for women. So మీ నాట్లో మీరు ఒక విమెన్ ఎంపవర్మెంట్ సెల్ అనో గ్రీవెన్స్ సెల్ అనో పెట్టుంటారు. పెట్టకపోతే నాట్లో కుదరదు. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, మనం వాట్ ఈజ్ ఇట్? నేను ఒకటే క్వశ్చన్ అడిగాను ఈ మధ్య ఒక నాట్లో వెళ్ళాము. ఇట్స్ ఇన్ ముంబై. ముంబైలో ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, వాట్ ఈజ్ యువర్ హెల్ప్ లైన్ నంబర్? నైదర్ ద కోఆర్డినేటర్ ఆఫ్ ద విమెన్ సెల్ నోస్ nor the student know. Then I said, what is it you are doing here then? ముంబైలో విమెన్ సెల్, విమెన్కి హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, మనకేముంది హెల్ప్ లైన్ నెంబర్? So you also get to know the number, tell your girls. I don't want anybody to use that number, but yes, somebody the other day shared a video with me how you can protect yourself when you get into a cab. Yes, that's good. That's what I share with all my girls, whoever are my students. మీరు హైదరాబాద్ వచ్చారు, ఎయిర్పోర్ట్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు క్యాబ్ ఎక్కారమ్మా, ఇదో హెల్ప్ లైన్. There are some girls, earlier when I was in more contact with the girls, who would call me as soon as they got into a cab. And ma'am, थोड़ी देर बात करते रहिए, अभी 10 बज गया. అంటే వీళ్ళు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి గచ్చిబౌలి వచ్చే వరకు నా ఫోన్లోనే ఉండేవాళ్ళు. మేడం आज डर लग रहा है, फोन बात करते रहिए. సో ఒక్కసారి ఆ ఫోన్ అట్లా పట్టుకుని కూర్చొని ఉండేదాన్ని. వాళ్ళు ఏదో చెప్తుంటాను, నేను వింటుంటా. వాళ్ళ కాన్ఫిడెన్స్. Then I got hold of those numbers, gave them the numbers and told them ఇలా చేయండి. ఆ తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే, ఏం చెయ్యొద్దు, మీరు మీ లొకేషన్, మీ ట్రాకింగ్ you share with me, I will keep looking at it and then we get to know. So today I share my tracking with you. When I come out of the airport, if it is after 9, 9:30, I share it with you. పిల్లలకి నేర్పించి నేను ఆయనకి ఇచ్చేస్తే నాకేదో సంతోషం, నేను ఎటు పోతున్నానో ఎవరో చూస్తున్నా. See, these are small measures. ఏదన్నా ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది, జరగకూడదు, జరిగింది, ఎవరికి చెప్పాలి? I met one student of mine who is a leading doctor's daughter, one of the leading doctors of Guntur city. గుంటూరు సిటీలో 20-30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన డాక్టర్ అంటే మీకు తెలుసు, లైక్ ఇన్ హైదరాబాద్, బికాస్ గుంటూరు ఇస్ అ గుడ్ హెల్త్ సెంటర్. వాళ్ళ పాప పీజీ షీ హెస్ డన్ ఫ్రమ్ యూకే, షీ ఈజ్ అ డాక్టర్. షీ వాజ్ బీటన్ బ్లూ అండ్ బ్లాక్, కంప్లీట్ బాడీ దెబ్బలతో కొట్టినా కూడా షీ కుడ్ నాట్ కాల్ అవుట్ ఫర్ హెల్ప్. నా నంబర్ తెలియదంటుందా, ఆ మొబైల్ తీసేసుకున్నారు. సో ఆ లెవెల్లో కూడా జరిగితే ఇట్స్ సాడ్. He said how that girl was most active, how did she get into this situation? అమ్మా నాన్న చెప్తే ఏమనుకుంటారో, బాధపడతారేమో అని ఒక డాక్టర్, పీజీ చదివిన డాక్టర్ 10 ఏళ్ల సర్వీస్ తర్వాత కూడా బాధపడుతుందంటే మన దేశంలో మన అమ్మాయికి నేర్పించాలి.